దేవునికి స్తోత్రములు. అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా సంతోషంగా ఉండాలని, చక్కగా పని చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతిదినము మీ కొరకు దేవుని నామమున ప్రార్థన చేయుచున్నాను. 2025 ఫిబ్రవరి మొదటి దినాన దేవుడు మనకు అందించిన పరిశుద్ధ వాక్యము కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము మొదటి చరణం నుండి ఇలా రాయబడి ఉన్నది. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వ సత్యతను 10 దంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంతో దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు. చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా ఉందువు. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము తండ్రి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాతి దేవ, మీకే వందనములు. దినదినము మాకు ఆరోగ్యమునిచ్చి మమ్మలను పోషిస్తున్నందుకు మీకు స్తోత్రములు. తండ్రి, ఈ యొక్క 2025 సంవత్సరములో మొదటి నెలను పూర్తి చేసుకుని 2వ నెలలో ప్రవేశించినందుకు, అటువంటి ఆరోగ్యమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. ఎంతోమంది మాకంటే గనులు, మాకంటే గొప్పవారు మీ యొక్క చింతకు చేరి ఉన్నారు. మేము ఇంకనూ మిమ్మల్ని ప్రార్థిస్తూ, మిమ్మల్ని స్తుతిస్తూ మమ్మలను సరిచేసుకుంటున్నాము. తండ్రి, ఎంతమంది అయితే నీ బిడ్డలు, నా సోదరులు, నా సోదరిమణులు నీ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నారో, చూస్తున్నారో తండ్రి, వారందరికీ నీ నామములో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ యొక్క నామములో, మీ పాద సన్నిధిలో వారి కోసం ప్రార్థన చేయుచున్నాను. తండ్రి, ఈ దినముతో చేయుచున్న పనులన్నిటిలో వారికి తోడుగా ఉండండి. మేము చేయుచున్న ప్రయాణాలలో, మేము చేయుచున్న పనులలో మా యజమానులకు సంతోషకరముగా మేము ఉండేలాగున మాకు తోడుగా ఉండండి. నాయన, మేము చేసిన ప్రతి ఒక్క పనికి మీరే మాకు తోడుగా నీడగా ఉండి, ఎటువంటి తప్పులు చేయకుండా, ఎటువంటి ఎవరిని నష్టపెట్టకుండా, ఎవరిని బాధ పెట్టకుండా ఉండేలాగున మాకు అటువంటి కృపను మాకు దయచేయండి. ప్రభువా, ఈ యొక్క గల్ఫ్ దేశాలలో పనిచేయుచునుగా తండ్రి, మా కుటుంబాలను విడిచి, మా దేశమును విడిచి ఈ యొక్క పరదేశం వచ్చి ఉన్నాము. తండ్రి, మేము ఆరోగ్యముగా, సంతోషముగా ఉండి, క్షేమమైన ప్రయాణాలతో వెళ్ళి, మా స్వగ్రామములో మా సంఘాలతో, మా సంఘ కాపరులతో, మా బిడ్డలతో, మా బంధువులతో అందరితో సంతోషముగా గడుపుటకు అటువంటి దినమును మాకు దయచేయండి. ప్రభువా, మేము చేసిన పనులన్నిటిలో మా యజమానులు మాపై ద్వేషించినా కానీ, మమ్మల్ని తిట్టినా కానీ, మేము వారిపై కోపము కానీ, ఇటువంటి కక్షలు పెట్టుకోకుండా వారి కోసం ప్రార్థన చేస్తూ వారి మనసులు మార్చిలాగున నీ నామములో ప్రార్థన చేయడానికి అటువంటి ధన్యతను మాకు దయచేయండి. ప్రభువా, ఈ దినముతో మా యొక్క సోదరులు నడుపుచున్న వాహనాలు కానీ, సోదరిమణులు చేయుచున్న పనులు ఇంటిలో చేయుచునగా తని ఎటువంటి శోధనలు, ఎటువంటి తప్పులు చేయకుండా క్షేమంగా మంచిగా పని చేసుకునటానికి అటువంటి ధన్యతను మాకు దయచేస్తారని, త్వరలో రానయ్యున్న మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతిమాలి వేడుకునిచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మరొకసారి అందరూ క్షేమంగా ఉండండి. క్షేమమైన ప్రయాణాలు, క్షేమమైన పనులు చేయండి. ఎవరిని ఉద్దేశించకుండా, ఎవరికి పై కోపాలు పెంచుకోకుండా మీ యజమానులను మీరు ప్రేమించండి. వారు మనల్ని తిరిగి ప్రేమిస్తారు దేవుని నామములో. అందరూ క్షేమంగా ఉండాలని నా ప్రార్థన. ఆమేన్. నా పేరు జాషువా. అందరూ నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఆమేన్.